సిద్దిపేట గాంధీ చౌరస్తా నుంచి ఆలోచించాల్సిందిగా సిద్దిపేట ప్రజలందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. నాతో పాటు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మిగతా ఇతర అభ్యర్థులు కూడా నిన్ననో మొన్ననో ప్రచారం ప్రారంభించి మీ ముందుకు వస్తా ఉన్నారు. దాంట్లో ఒకరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు పెద్ద ఆయన. ఈ జిల్లాకి తోటి నీకేం సంబంధం సార్ అంటే, నేను ఈ జిల్లాలో చాలా రోజులు కలెక్టర్గా పనిచేసిన అని చెప్తున్నాడు. మెదక్ జిల్లా ఏర్పాటైనాక 30 మంది కలెక్టర్లు పనిచేస్తే ఆ 30 వెంకట్రామరెడ్డి అనే ఆయన కలెక్టర్. అంతేగాని ఈ జిల్లాకి ఆయనకేం ప్రత్యేకమైనటువంటి అనుబంధం లేదన్నది మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. సిద్దిపేట తెలంగాణ ఉద్యమానికి అడ్డ, మేమంతా జై తెలంగాణ అని రాష్ట్రం మొత్తం తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి తెలంగాణ ఉద్యమకారులకి పుట్టినిల్లైనటువంటి మెదక్ జిల్లాలో ఈ గడ్డ మీద నుంచి దెబ్బలు తిన్నోళ్ళు, చదువుకున్నోళ్ళు, జైలుకు పోయినోళ్ళు, ఆఖరికి నిన్నయాలని నన్ను తిట్టించేందుకు మీ హరీష్ రావు గారు వాడుకుంటున్నటువంటి సోదరుడు పాలసాయిరావు లాంటి వాళ్ళు ఎవరు లేరా? మెదక్ జిల్లాకెళ్ళి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చేందుకు ఈ గడ్డ మీద పుట్టినోడు ఒక్కరు కూడా లేరా అని చెప్పి చంద్రశేఖర్ రావు గారు ఒకసారి ఆలోచించాలి. నీతోటి జై తెలంగాణ అన్నోళ్ళు, నీతోటి 12 ఏళ్ళు అన్నని అడుగులు ముక్కి జైలుకి వచ్చినాడు ఒక్కడు కూడా. ఇవాళ సిద్దిపేటోడు మెదకోడు ఈ గడ్డ మీద జై తెలంగాణ అన్నాడు. ఒక్కరికి కూడా టికెట్ ఇచ్చేందుకు సారుకు మనసు చెప్పలేదు. ఎందుకు కొట్లాడినాం? ఆంధ్రానికి పెత్తనానికి వ్యతిరేకంగా 610 జీవో అమలు చేయాలని, ఏ జిల్లా వారి పెత్తనం అదే జిల్లా మీద ఉండాలని కొట్లాడినాం. ఏది మరి మెదక్ జిల్లా కేసీఆర్ సొంత గడ్డ, బీఆర్ఎస్ పార్టీకి బీఫామ్ ఇచ్చేందుకు ఒక్కటి దొరకలేదు. దయచేసి ఆలోచించాలి. ఎందుకంటే రఘునందన్ ఈ గడ్డ మీద పుట్టిండు, ఈ గడ్డ మీద గురిగిండు. ఇదే సిద్దిపేటలో చదువుకున్నాడు. గదే వెంకటేశ్వర స్వామి గుడి కాడ దండం పెట్టి ఇదే రోడ్ల మీద తిరిగినోండి. రేపేమన్నా అయితే ఈ గడ్డ మీద ప్రేమ రఘునందన్కి ఉంటది. కానీ కరీంనగర్ అనుకో, నిజామాబాద్ అనుకో, లేకపోతే బతుకమ్మకి వచ్చిన కలెక్టర్ ఈ గడ్డతో సంబంధం ఉంది. ఆ కలెక్టర్ గారు ఎన్నో ఎమ్మెల్సీ అయినా ఒకసారి ఆలోచించాలి. ఇదేం గట్టు పంచాయతీ కాదు, నాకు ఆయనకేం భూమి పంచాయతీ లేదు. సిద్దిపేట జిల్లాలో ఎంతమంది పేద రైతుల్ని అన్నమో రామచంద్ర నేర్చుకుంటే అర్ధరాత్రి పోలీసులను పెట్టి జబర్దస్తిగా ఊరు కాలు చేపిస్తుంటే మేము దానికి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళం. అయ్యో వెంకట్రామరెడ్డి గారు, మీరు నిన్న మొన్న 2 మాటలు చెప్పారు. ఏమన్నాడు? నన్ను గెలిపిరి 100 కోట్లు పెట్టి స్కూళ్ళు కట్టిస్తా. ఎన్ని కోట్లు? 100 కోట్లు పెట్టి స్కూళ్ళు కట్టిస్తా, కాలేజీలు కట్టిస్తా, మెడికల్ కాలేజీలు కట్టిస్తా అన్నాడు సార్. ఒకటి అడుగుతున్నా, మా సిద్దిపేట ఈ గడ్డ నుంచి అడుగుతున్నా, వెంకట్రామరెడ్డి గారు ఎన్నడైనా ఎమ్మెల్సీ? 2021లో అయిన ఎమ్మెల్సీ. ఎన్నడైండు? 2021లో ఎమ్మెల్సీ అయిండు. 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 కూడా అయిపోయింది. ఈ 3 ఏళ్లలో ఎమ్మెల్సీగా ఒక్కరోజు సిద్దిపేటకు వచ్చిండా? సిద్దిపేటకి గాంధీ బొమ్మ దండేసిండు. గది శాతగానైనా 3 ఏళ్ల తర్వాత వచ్చి 100 కోట్లు ఇస్తా. ఎవరికి ఇస్తా 100 కోట్లు? ఎవరైనా అమ్ముడు పోయేందుకు రెడీగా ఉన్నారా? సిద్దిపేటలో అమ్ముడు పోతారా? అక్క ఎన్ని పైసలకు అమ్ముడు పోతామా? 100 కోట్లు పెట్టి ఫంక్షన్ హాల్ కట్టిస్తాడట. ఏం కట్టిస్తాడు? సిద్దిపేట ఫంక్షన్ హాల్ లేవా? ఉన్నాయా లేవా? దవాఖాన ఉందా లేదా? ఈ రోజు కొత్త కట్టించేదేంది? ఒక్కనాడన్నా ఒక్క స్కూల్కి వచ్చి 2 టీచర్లు తక్కువ ఉన్నారు, నా జీతంలోకి వెళ్ళి ఇస్తాను 2 టీచర్లను పెట్టిండు. ఎన్నడన్నా 10 ఏళ్ళు కలెక్టర్ ఉన్నా అని చెప్పిండు. 10 పైసలు సిద్దిపేట ఖర్చు పెట్టిండా? మరి ఈయన వచ్చి రేపు 100 కోట్లు పెడతా. ఏడికెళ్ళి పెడతావు సార్? నీ జీతం ఎంత? కలెక్టర్ గా నీ జీతం ఎంత? 1,00,000 రూపాయల జీతం తీసుకొని 30 ఏళ్ళు నౌకరీ చేస్తే నీ జీతం ఎంత? ఒక్కసారి ఆలోచించాలి. ఎలక్షన్ అఫిడవిట్ లో 2021లో నా ఆస్తులు 17 కోట్లు అని చెప్పిండు. ఎన్ని కోట్లు? 17 కోట్లు అని చెప్పిండు. వీళ్ళు ఏం చెప్తున్నాడు? మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 30 బెడ్రూమ్లు ఉన్నాయంట. ఎన్నడైనా మనం రానిస్తాడా? కలెక్టర్ ఉండే లోపలికి వచ్చి దరఖాస్తు అని ఇచ్చిండా? ఆయన మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయి. ఎవరు అడిగారు సార్? ఈ గరీబ్ వాళ్ళు ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి,
గవి కట్టియడం చేత కాలేదు. కానీ ఇవాళ వచ్చి మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయి, పెద్ద గాంధాని మాది. నీకు ఎంత గాంధాని ఉంటుంది సార్? పిల్లికి పిచ్చమేయడానికి మనసప్పని నువ్వు వచ్చి 100 కోట్లు పెడతా. ఈ 3 ఏళ్ళ కూడా ఎందుకు పెట్టలే వెంకటరామరెడ్డి? పెట్టాలా? నిజంగా ఆయన పెట్టినోడైతే ఈ 3 ఏళ్ళ కల్లా ఎవరైనా ఆపిరా? హరీష్ రావు గారు వద్దన్నారేంటి? హరీష్ రావు గారు వద్దన్నారా? చంద్రశేఖరరావు గారు వద్దన్నారా? ఎవరు వద్దన్నారు 100 కోట్లు పెడతా అంటే? ఎందుకు పెట్టలేదు? ఆయనకి ఏం లేదు, ఆయన పెట్టుబడిదారుడు. కలెక్టర్ పోయి ఆడేమో గోకాపేట్ల 1 ఎకరం 100 కోట్లు. 1 ఎకరం ఎంత? 100 కోట్లు. ఎన్ని ఎకరాలు కొన్నాడు? ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు కొన్నాడు. ఎన్ని? 10 ఎకరాలు కొన్నాడు. అంటే ఎన్ని కోట్లు అయినాయి? 1000 కోట్లు. ఎవరయ్యా పైసలు? లెక్క చెప్పాలి గాంధీ బొమ్మ కాడికి వచ్చి. ఎవరై పైసలు? కలెక్టర్ జీతం 1,00,000. 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి 1 ఎకరం చొప్పున యాడికెళ్ళి కొన్నావు సార్? నీయేనా పైసలన్నీ? లేకపోతే ఎవరైనా మా సిద్దిపేటలో ఏమన్నా జమ చేసుకొని పెట్టుకున్నావా నీ దగ్గర? లెక్క అడగాలా వద్దా? అడగాలా వద్దా? జర మెత్తగానట్టుంది సిద్దిపేట ఎండలు కొట్టి. అడగాల బరాబర్ లెక్క. 100 కోట్లకు ఎకరం చొప్పున 1000 కోట్లు ఏరికెళ్ళి వచ్చినాయి. ఏం చేసినా వెంకటరామరెడ్డి అని ఈ చేరేస్తా నుంచి అడగాలి. సిద్దిపేట మౌనంగా వినబడుతుంది. ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టు భయం గుప్పిట్లో వినబడుతుంది. గెలిచినా అని చెప్పి పోతే మీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు 20 కార్లు వేసుకొని వస్తుండే. పాపం దుబ్బాకల రఘునందన్ ఒక్కని చేసి కొబ్బరికాయ కొడితే శిలాఫలకం మీద రఘునందన్ పేరు వస్తే ఆయనకేదో సిద్దిపేటలో భూకంపం వచ్చినట్టు మా దుబ్బాకకు 30 కార్లు వేసుకొని 100 మంది పోలీసులను వేసుకొని వస్తుండే. ఎవరై పైసలు? కలెక్టర్ జీతం 1,00,000. 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి 1 ఎకరం చొప్పున యాడికెళ్ళి కొన్నావు సార్? నీయేనా పైసలన్నీ? లేకపోతే ఎవరైనా మా సిద్దిపేటలో ఏమన్నా జమ చేసుకొని పెట్టుకున్నావా నీ దగ్గర? లెక్క అడగాలా వద్దా? అడగాలా వద్దా? జర మెత్తగానట్టుంది సిద్దిపేట ఎండలు కొట్టి. అడగాల బరాబర్ లెక్క. 100 కోట్లకు ఎకరం చొప్పున 1000 కోట్లు ఏరికెళ్ళి వచ్చినాయి. ఏం చేసినా వెంకటరామరెడ్డి అని ఈ చేరేస్తా నుంచి అడగాలి. సిద్దిపేట మౌనంగా వినబడుతుంది. ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టు భయం గుప్పిట్లో వినబడుతుంది. గెలిచినా అని చెప్పి పోతే మీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు 20 కార్లు వేసుకొని వస్తుండే. పాపం దుబ్బాకల రఘునందన్ ఒక్కని చేసి కొబ్బరికాయ కొడితే శిలాఫలకం మీద రఘునందన్ పేరు వస్తే ఆయనకేదో సిద్దిపేటలో భూకంపం వచ్చినట్టు మా దుబ్బాకకు 30 కార్లు వేసుకొని 100 మంది పోలీసులను వేసుకొని వస్తుండే. ఇది ఈ గడ్డ పౌరుషం. ఇది హరీష్ యాదించుకో ఒక్కసారి. ఈ గడ్డ ముందుగా ఈ గడ్డ మీద ఉంటున్నాం, ఈ గడ్డ మీద చదువున్నాం. 610 జీవో అమలు కావాలని కొట్టాడేటోళ్ళం. బరాబర్ ఒకసారి ఆలోచించాలి. నాతో పాటు జై తెలంగాణ మిత్రులందరూ ఆలోచించాలి. ఈ దేశం కోసం, ధర్మం కోసం 500 సంవత్సరాలుగా రాములారి గుడి ఎప్పుడైతుందని ఎదురు చూసిన హిందూ బంధువులందరూ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. 10 ఏళ్ళు బాగా పాలించమని చెప్పారు కేటీఆర్ గారు. ఇగో ఈయన నా దోస్తు, నా వ్యాపార భాగస్వామి, అన్నిట్లలో పార్ట్నరు, అందుకనే ముందుగా ఎంపీ డిక్లేర్ చేస్తున్నా అని రంజిత్ రెడ్డి అనడానికి డిక్లేర్ చేసిండు. చేసిండా? ఈ మంత్రి ఊకొక మాట చెప్తాడు. ఏం చెప్తాడు? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే కంటే ముందట నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన కానీ వాడేటోళ్ళట. ఇక టీఆర్ఎస్ వచ్చినాక అందరూ మేమొత్తం అని కారు ఎక్కిరటం అన్నాడు దాకా. ఇవాళ ఏమైతుంది? సారు నీకో దండం, నీ కారుకో దండం, నీ బీఫామ్కో దండం అని రంజిత్ రెడ్డి మొదలు పెడితే కడియం కావ్య దాకా సారుకో దండం, కారుకో దండం అని దిగి ఉరుకుతూ ఉన్నారు. ఇలా కారును వదిలిపెట్టిపోతుంది. ఇలా డీసీ డిబేట్ లో 20 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యే, 4 సార్లు మంత్రి అయినాక ఏమి కానటువంటి ఒక చిన్న పిల్లగాడు కొబ్బరికాయలు కడుతుంటే ఎట్లా కొడతామని ఒక్కరు అడుగుతలేడు. ఇగో ఇది నీ ప్రజలు నీకు ఇస్తున్నటువంటి గౌరవం. హరీష్ గారు అందుకని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎవరైనా కౌన్సిలర్ గట్టిగా మాట్లాడితే, మీ మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే పోయి వారి ఫోన్ కో ప్లగ్ పెట్టిరు. ఏం పెట్టిరు? ప్లగ్ పెట్టిరు. పెట్టి భార్య భర్తలు ఆలు మొగలు ఏమైనా మాట్లాడుకుంటున్నారు. ఇంటరా అక్క ఎవరన్నా? ఇంటరా? తెలంగాణలో ఇంటికి కొడుకు కోడల్ని తెచ్చుకుంటే, కొడుకు కోడలు మాట్లాడుకుంటే అత్త మామ అసంత పోతారు. ఇది తెలంగాణ సంస్కారం. వీళ్ళేం చేసిరు? కోడలు పోనిన్నారు, కొడుకు పోనిన్నారు, అల్లుని పోనిన్నారు, ఆఖరికి బిడ్డ పోని కూడా విన్నారు. విన్నారా?
ఇది తెలంగాణలో తెలంగాణ ప్రజల పరిస్థితి. ఏమొచ్చింది ఆఖరికి? ఏమొచ్చింది? శ్రీకృష్ణ జన్మస్థానం వచ్చింది. ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఈ ఎన్నికలు మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసేందుకు జరుగుతున్న ఎన్నికలు. ఎవరికి నచ్చినా నచ్చకున్నా, ఏ టీవీకి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? వాడికి అందుకని పొరపాటున కారు కోటెత్తే అది పోయి ఏడ ముడుతుంది, మోడీ షైక్ ముడుతుంది. ఆ రోజు చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడిరో ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమంటుడు? నేను వాళ్ళ లంక బిందెలు ఉన్నాయని వచ్చినా, ఏం బిందెలు ఉన్నాయి? ఖాళీ బిందెలు ఉన్నాయి. మరి బిందెలు రావాలంటే చెయ్యి కేసి 17 మందిని గెలిపిమంటారు. ఎంతమందిని? 17 మందిని గెలిపియాలి. గెలిపితే ఎవరైతారు ప్రధానమంత్రి? ఎవరైతారు? రేవంత్ రెడ్డి మోడీ అవుతాడని చెప్తున్నాడు. ఎవరైతారు? ఎవరు? గట్టిగా చెప్పూరి. ఇప్పుడే తుక్కు కూడా వచ్చిండు. పప్పు అప్పు ఎవరు? పప్పు ప్రధానమంత్రి అవుతాడా? అవుతాడా? కలలవుతాడా? ఇలనగాడు కలలగాడు మరు జన్మలో కూడా కాదు పప్పు అవుతాడా? మరి కాంగ్రెస్ కోటే ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలి. సర్పంచ్కి 25 లక్షలు ఇప్పిస్తున్నాడట. ఇప్పి ఒక్కొక్క సర్పంచ్కి వెంకటరామరెడ్డి దగ్గరికి వెళ్ళి 25 లక్షలు ఇప్పిస్తుండంట. ఎంపీటీసీకి 10 లక్షలట. ఎందుకంటే ఓట్లకి ముందు రోజు 2,000 5,000 మంచు. మరి పైసలు తీసుకుంటే ఓట్లేస్తారా? పైసలు తీసుకుంటే ఓట్లేస్తారా? నేను సర్పంచులకు ఎంపీటీసీలకు కూడా సవినయంగా 2 చేతులు జోడించి అప్పీల్ చేస్తున్నా. ఒక్కొక్క సర్పంచ్ 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు అప్పులు అయినా టెన్యూర్ అయిపోయిందా? మేలో ఈ ఎలక్షన్ అయితే జూన్ లో మీ ఎలక్షన్ వస్తుందా? వస్తుందా రాదా? అప్పుడు మళ్ళా వెంకటరామరెడ్డి కనబడతాడా? కాబట్టి ఇచ్చిన లోపల పెట్టుది. ఓటు దేనికి అయిపోయింది చెప్పాలి? దేనికి? దేనికి? ధైర్యం కూడా చేస్తలేరు వాళ్ళు. అందుకని మోడీ గారు ఒకసారి గ్యారంటీ అంటే గ్యారంటీ. మూడోసారి మోడీ గారు గెలుస్తున్నారనేది గ్యారంటీయా? గ్యారంటీయా? మోడీ గారితో పాటు 400 ఎంపీలలో మన మెదక్ ఎంపీ ఉండాలా? మన పిల్లలు మనకు కావాలా? పక్కింటారు కావాలా? మన పిల్లలు మనకు ఉండాలా? పక్కింటారు కావాలా? ఉండాలా? మెదక్ ఎంపీ ఉండాలా? ఉండాలా? ఏ గుర్తు?